విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలని, నచ్చిన రంగంలో నిష్ణాతులుగా తయారవడానికి వీలుగా చదువుని ఎంచుకుని తద్వారా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా కాపాడుకోవాలని హెల్త్ అవేర్ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర సెట్టిబల్జ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ నగరంలో స్థానిక ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు సుమారు 50 జతల వస్త్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. హెల్త్ అవేర్ సంస్థ సభ్యులు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ చప్పిడి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, యువనేత లోకేష్ బాబు రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని, విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ 15,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, గత వైసీపీ జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసి అందులోనూ కేవలం 45% మాత్రమే పంపిణీ చేయడం జరిగిందని ప్రజలు గుర్తించాలని తెలిపారు. రాష్ట్రంలో అనేక పెట్టుబడులను తీసుకువచ్చి భారతదేశంలోనే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా మరికొన్ని దేశాల్లో లోకేష్ బాబు పర్యటిస్తూ రాష్ట్రానికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్, హాస్టల్ వార్డెన్ మురళీకృష్ణ, కోశాధికారి పద్మావతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంస్కృతి సాంప్రదాయాలను పక్కన పెట్టి విద్యార్థులు ఎక్కువగా పెడదోవన పడుతున్నారు. ఈరోజు హెల్త్ అవేర్ అసోసియేషన్ సభ్యుడైనటువంటి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పిల్లలకి, ఎస్టీ హాస్టల్ పిల్లలకి బట్టలు సుమారు 50 జతలు వాళ్ళకి పంచడం జరిగింది. అయితే ముఖ్యంగా మన లోకేష్ గారు విద్యాశాఖ మరియు ఐటీ మంత్రిగా ప్రజలకి ఎంతో సేవ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడి భవిష్యత్తు బాగుండాలని మంచి ఆశయంతో ముందుకు వెళుతూ విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యంగా తల్లికి వందనం ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరికీ కూడా 15,000 ఇవ్వడం జరిగింది. అలాగే ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో 40%, 45% మాత్రమే ప్రజలకు పంపిణీ చేయటము, మేము 100% అందరికీ ఇచ్చామని చెప్పడము జరిగింది. అందులోనూ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ అమ్మఒడి పేరుతో మనీ ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఈరోజు చూడండి, మొత్తం రోడ్లు కానీ ఈరోజు అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. మన కష్టాలతో పాటు ఈ రోజున ఏదైతే ఇంతకుముందు మనల్ని ఆర్థిక సంక్షోభంలోకి జగన్ గారు నెట్టారో ఇవన్నీ కూడా మనం మార్చుకుంటూ ప్రభుత్వం ముందుకు దూసుకువెళ్తుంది. అలాగే లోకేష్ గారు చాలా అనుభవంతో ఇతర దేశాల్లో పర్యటిస్తూ మనకి ఎన్నో రకాల పెట్టుబడులు తీసుకొచ్చి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఎంతో కృషి చేస్తున్నందుకు లోకేష్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఏర్పరిచిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.